హాయ్ అండి, హలో నమస్తే. ఇక్కడ పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేస్తున్నానండి. ఇక్కడ నేను 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండికి బదులుగా మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 కప్పుల మైదా పిండి, 1/2 కప్పు సుజీ రవ్వ, బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇక్కడ కొంచెం అల్లము, ఒక 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకొని బాగా క్రష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ మనం తీసుకున్నటువంటి మైదా పిండిలో ఈ క్రష్ చేసుకున్నటువంటి మిక్స్ చేస్తున్నాను. కాస్త వాము కూడా యాడ్ చేస్తున్నానండి. కాస్త అంటే కాస్త చాలండి, ఎక్కువ వేస్తే ఫ్లేవర్ మరీ ఎక్కువగా ఉంటుందండి. మనము సుజీ రవ్వ తీసుకున్నాం కదా, 1/2 కప్పు సుజీ రవ్వని మిక్సీ పట్టుకోవాలి జార్లో వేసి. చూడండి, అంత క్వాంటిటీలో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నటువంటి బాంబే రవ్వ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత కాస్త నెయ్యిని కరగబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే యాడ్ చేయాలండి, ఎందుకంటే స్నాక్స్ క్రిస్పీగా వస్తాయండి. అందుకే ఇక్కడ కాస్త వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్న నెయ్యిని యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత వాటర్ వేసి మెత్తగా కలుపుకోవాలండి. 1 అవర్ నానబెడితే బాగా వస్తాయండి ఈ స్నాక్స్. చూడండి, ఇలా సుజీ రవ్వని కాస్త గ్రైండ్ చేసి ఇందులో వేయాలి. అలాగే వేస్తే మరీ బరకగా ఉంటుంది, అందుకని మిక్సీ పట్టి ఆ పౌడర్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసి సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా కలపాలండి. ఇక్కడ నేను కలుపుతున్నటువంటి క్లిప్పు సరిగ్గా రాలేదు, మిస్ అయింది. ఇక్కడ చూడండి, ఇలా మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలండి. కాస్త వంట సోడా కూడా వేయాలండి. కాస్త అంటే కాస్త, కొంచెం సరిపోతుందండి. ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది, డిఫరెంట్ టేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ లేదా 1/2 అవర్ పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలండి. ఇక్కడ బాగా మిక్స్ చేస్తున్నానండి. ఈ స్నాక్స్ బాగా కరకరలాడుతూ బాగా వస్తాయండి. ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇందులోకి మనము టమాటో కచప్తో కానీ ఇంకా ఏదైనా చట్నీస్తో కానీ తినచ్చు, లేకపోతే అలాగైనా తినచ్చండి. ఎందుకంటే పచ్చిమిర్చి, అల్లము అవి యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా కూడా ఉంటాయండి. మిగిలిన నెయ్యి కూడా వేసేసి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు సరిపడన్ని వాటర్ వేసి మన చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలండి. చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త పిండి ముద్దను తయారు చేసిన తర్వాత కాస్త ఆయిల్ పూసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా సరిపడన్ని నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మరీ గట్టిగా అయిపోతాయండి. చూడండి, ఇలా చేస్తే సరిపోతుందండి. నీళ్లు కొద్ది కొద్దిగా చల్లుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి, ఇక్కడ ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెడితే సరిపోతుందండి. ఈ క్లిప్ మీకు కనపడేటట్టు బాగా చూపించింటే సరిపోయిందండి. ఇక్కడ కనిపించడం లేదు. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ స్నాక్స్. ఈ స్నాక్స్ 3 or 4 డేస్ ఉంటాయండి. గాలి పట్టకుండా ఉండే కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చపాతీ బండ తీసుకొని కాస్త మైదా పిండి పౌడర్ చల్లుకొని మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి ముద్దని బాగా మరలా అలా మిక్స్ చేసి ఉండలు ఉండలుగా చేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇంత క్వాంటిటీలో పిండి తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలండి పలుచగా. చూడండి, ఇక్కడ ఇలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టి ఇంకొక చపాతీ కూడా రెడీ చేసుకొని మధ్యలో కాస్త ఆయిల్ పౌడర్ని మైదా పిండిని చల్లుకొని ఒకదానిపైన ఒకటి ఉంచి మనము ఆయిల్లో తీసుకునేటువంటి జల్లిగంటి ఉంటుంది కదా అండి, దానిపైన పెడితే
షేప్స్ వస్తాయండి. నైఫ్తో కట్ చేసి రోల్స్ చేసుకోవడమే. చూడండి ఇలా చపాతీలాగా తయారు చేసుకోవాలి. 1 బై 1 తయారు చేసుకొని పక్కనే ఉంచుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి ఇలా తయారు చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా రెడీ చేసుకోవాలి. గరిటెకు ఎంత వెడల్పు సరిపోతుందో అంత వెడల్పు రుద్దుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా. చూడండి ఇంకొక చపాతీ కూడా రెడీ చేస్తున్నాను. 2 చపాతీలు రెడీ చేసిన తర్వాత మనము గరిటెకు పెట్టి ప్రెస్ చేస్తే ఆ డిజైన్ వస్తుందండి. ఇలా 2 చపాతీలు తయారైపోయిన తర్వాత పైన కాస్త పౌడర్ని చల్లుకొని మైదా పిండిని చల్లుకొని మనం ముందు రెడీ చేసుకున్నటువంటి చపాతీని దానిపైన వేసి గరిటె తీసుకొని గరిటె పైన ప్రెస్ చేయాలండి. చూడండి ఇలా 2 చపాతీలని తీసుకొని ఈ గరిటె పైన ప్రెస్ చేస్తే ఆ డిజైన్ పడుతుందండి. మనము అది పడినంత షేప్లో మనము నైఫ్తో కట్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనం తిప్పితే లోపల షేప్స్ వస్తాయండి. ఆ షేప్స్ సైజులో మనము కట్ చేసుకొని రోల్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ ఇలా చేసి తిప్పితే ఇక్కడ మనకు షేప్ కనపడుతూ ఉందండి. నైఫ్తో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మనము ఆ చేత్తో కాస్త అట్లా ప్రెస్ చేసి ఈ నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలండి. లేదంటే మన దగ్గర రోలర్ ఉన్నా కూడా దాంతో కూడా కట్ చేయొచ్చండి. రోలర్ లేనప్పుడు స్మాల్ నైఫ్ ఒకటి తీసుకొని ఇలా పీసెస్గా ఆ డిజైన్ పడినంత దూరానికి కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని 1 బై 1 మనము ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ స్నాక్స్ క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయండి. చూడండి ఇక్కడ ఇలా కట్ చేసుకున్నాను. అన్నీ 1 బై 1 మనం కట్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవడమే. రోల్ చేసుకున్నటువంటి పీసెస్ విడిపోతాయండి. అలా విడిపోకుండా మనం ముందుగా మైదా పిండిని ఒక చిన్న కప్పులో కాస్త వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఉంచాలండి లిక్విడ్ లాగా. ఆ లిక్విడ్ని ఇక్కడ కాస్త అంటిస్తే అంటుకుపోతాయండి. లేదంటే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయండి. చూడండి ఇక్కడ నేను మైదాని మిక్స్ చేసి వాటర్ వేసి ఇలా లిక్విడ్ లాగా తయారు చేసుకున్నాను. మనం తయారు చేసుకున్నటువంటి రోల్స్కి ఈ పిండిని అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసి ఒక్కొక్కటిగా అన్ని పీసెస్ని రెడీ చేసుకోవాలండి. చూడండి ఇలా అటుపక్క సన్నగా ఉన్న అంచు పక్క కాకుండా ఇటుపక్క వెడల్పు ఉన్న పక్క రోల్ చేస్తే మనకి షేప్ వస్తుందండి. లేదంటే షేప్ లోపలికి వెళ్ళిపోతుందండి. షేప్ కనిపించదు, ఓన్లీ రౌండ్ షేప్ కనపడుతుందండి. చూడండి ఇలా రోల్ చేసుకోవాలి. నీట్గా అన్నీ 1 బై 1 రెడీ చేసుకున్న తర్వాత ఇలా తయారవుతుందండి. అన్నీ కలిపి ఇలా 1 బై 1 పీసెస్ని రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి రోల్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. లేదంటే మనము హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేస్తే లోపల ఉడకకుండా ఉంటుంది, పైన మాడిపోతుందండి. చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి రెడీ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచకూడదండి. హై ఫ్లేమ్లో ఉంచితే నల్లగా పోతుంది, లోపల పిండిగా ఉంటుందండి. లో ఫ్లేమ్లో ఉంచి మెల్లగా ఇలా గరిటెతో కలుపుతూ రెడీ చేసుకుంటూ ఉండాలండి. చూడండి ఇలా తయారవుతుందండి స్నాక్స్. ఇలా మనము 1 బై 1 కొన్ని వేస్తూ ఒక 6 or 5 పీసెస్ వేస్తూ ఫ్రై చేసుకుంటూ అన్ని మనం రెడీ చేసుకున్నటువంటి పీసెస్ నంటిని రెడీ చేసుకోవాలండి. చూడండి ఇలా మరలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మరలా ఇంకా కొన్ని పీసెస్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. మరలా తీసుకొని టిష్యూస్ వేసి ప్లేట్లో టిష్యూస్ వేసి మనం తీసుకున్నటువంటి పీసెస్ని అందులో వేయడం వల్ల ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే లాగేస్తుందండి. మరలా మిగతా పీసెస్ కూడా నేను ఇక్కడ వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత గరిటెతో తీసి టిష్యూస్ పైన ప్లేట్లో వేసుకోవడమేనండి. మనం కచప్తో కూడా ఈవినింగ్ పిల్లలకి పెట్టచ్చు, చాలా బాగుంటాయి.
మైదా పిండి కాకుండా గోధుమ పిండితో అయినా తయారు చేసుకోవచ్చండి. కాస్త మనము కావాలనుకుంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ సుజీ రవ్వ మైదా పిండి మాత్రమే తీసుకున్నానండి. చూడండి ఇలా తయారయ్యాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. క్రిస్పీగా గుల్లగుల్లగా తినటానికి క్రంచీగా చాలా బాగుంటాయండి. లోపల కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.